దావీదు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవని. అవును, మన మానవ దేహ నిర్మాణాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకి అర్థమవుతుంది. ఆయన మనలను కలగజేసిన విధము చూడగా మనకు ఆశ్చర్యం పుడుతుంది. ఎంతో అద్భుతమైన మానవ దేహ నిర్మాణాన్ని మన దేవుడే చేశాడు. దేవాది దేవుడు మనలను నిర్మించుటకు ఆయన ఒక కుమ్మరిగా మారి ఉన్నాడు. అవును, దేవుడు తన స్వహస్తాలతో మనలను చేసుకున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానన్న ప్రభువు మాటను దేవుడు ఈ సమయమందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన నిర్మాణకుడు మన దేవుడే. మన యొక్క అంతరింద్రియములను ఆయనే కలుగజేశాడు. మనలను తల్లి గర్భమందు నిర్మించిన వాడు ఆయనే. 139వ కీర్తన 13వ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. మనకున్న అవయవ భాగాలన్నీ దేవుడే కలుగజేశాడు. మనము ఈ రోజున ఉన్నామంటే మన నిర్మాణం వెనుక మన దేవుడు ఉన్నాడు. ఆయన లేనిదే మనము లేము. ఆయన మనకు ఒక తండ్రిగా, ఒక నిర్మాణకుడుగా, ఒక కుమ్మరిగా ఉన్నాడు. ఇది ఎరిగిన మనము ఆయన పిల్లలమని గుర్తెరిగి ఇక మీదట మన పరమ తండ్రి అయిన దేవుని అడుగుజాడల్లో నడుచుకొని ఆ తండ్రి ఇచ్చే దీవెనలన్నీ పొందుకుందాము.